చంద్రబాబుతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు శ్రీశైలం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక బండి ఆత్మకూరు మండలం చిన్న దేవళాపురం గ్రామం బరకాల కాలనీలో బూత్ నెంబర్ 154 నందు శంకారావం మరియు బాబు సూపర్ 6 పథకాల గురించి అవగాహన కల్పించడం జరిగింది. అలాగే ఇంటింటా తిరిగి శంకారావం కిట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కంచర్ల సురేష్ రెడ్డి, బుడగజంగాల రాష్ట్ర అధికార ప్రతినిధి తాటికొండ బుగ్గరాముడు, 154 PS బూత్ కన్వీనర్ తాటికొండ మహేష్ బాబు, తిమ్మసారి నాగేశ్వరరావు తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అధోగతి పాలు చేసిన జగన్మోహన్ రెడ్డిని ఈరోజు ఆయన ఎంతో మన రాష్ట్రాన్ని నాశనం చేసినప్పటికీ కూడా ఒక మంచి తెలివితేటలున్న నాయకుడు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మహిళలు, బీసీ మహిళలు చాలా కష్టపడుతున్నారు. బీసీ మహిళలు అయితేమి, పురుషులు అయితేమి 50 సంవత్సరాలకు 4,000 రూపాయలు పింఛను ఇవ్వడం అనేది చాలా మనమంతా ఆశ్చర్యపోవాలి, సంతోషపడాల్సిన విషయం కూడా చెప్తున్నాను. ఈరోజు మరి చదువుకునే పిల్లలు ఉన్నారు, మరి ఎంతమంది ఉన్నారో చదువుకుంటున్నారా? వాళ్ళకు కూడా చదువు 2-3 నెలలు గ్యాప్ నేను కూడా దానికి కూడా 3,000 రూపాయలు ఖచ్చితంగా చంద్రబాబు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాడు. దాని గురించే కాదు, ఈరోజు రాష్ట్రంలో ఒక 20 లక్షల మందికి యువతకు ఉద్యోగాలు ఇప్పించాలనే దృఢమైన సంకల్పంతో నారా చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకుడు లోకేష్ గారు, అలాగే మంచి ఫైర్ బ్రాండ్ మనకు పవన్ కళ్యాణ్ కూడా తోడు కావడం జరిగింది. కాబట్టి జనసేన నాయకులను కూడా కలుపుకొని పోవాలి. ఈరోజు జనసేన నాయకులు కార్యకర్తలు ఎక్కువ ఉన్నారు, బాలకృష్ణ కార్యకర్తలు ఎక్కువ ఉన్నారు. సరే, ఏదైనా కూడా అంతా ఒక కుటుంబమే. మరి ముఖ్యంగా తెలియజేయడంగా డబ్బు అనేది అన్యాయంగా సంపాదించేసి ఈరోజు డబ్బుతో మరొకసారి ఒక్క ఛాన్సు మీకు ఇంకా డబ్బులు ఇస్తానని చెప్పేసి మోసం చేస్తే ఈసారి మాత్రము మనం ఈ రాష్ట్రంలో ఉండలేము. వలస కూలీలకు పోవాల్సి వస్తుంది. భూ సర్వే కూడా మీకు అర్థమవుతుంది. నా పొల నువ్వేవిడా కొలుస నీకే, మళ్ళీ వాని ఫోటో వేసుకుంటా అంట నా దాని మీద. ఇది ఆనందం ఉందే, మన ఆయన ఫోటో కూడా వేయలే, మన ఆయన మంచి ఇచ్చింది, వాని ఫోటో వేసుకుంటా అంట. ఇది కూడా నాళ్ళు ఏమన్నా నా పొలం అని చెప్పి అడిగినారా ఎవరన్నా? రైతులకు కొట్లాట పెడుతున్నాడు. నాకు వేరే వాళ్ళని 20 సెంట్లు ఎక్కువ వచ్చింది, నా కాళ్ళు పట్టుకుంటున్నాడు. నాకు వద్దు పోరాడు, ఆయన రాళ్ళు కొన్ని వేసుకోవాలి నేను అంతా అని చెప్పేసి నాకు 20 సెంట్లు ఎక్కువ చూపించున్నాడు. పక్క పొలం వాళ్ళకే చదువు వస్తుందే, పాడొస్తుందే. ఇవల్ల లేనిపోని కొట్లాటలు. ఈరోజు మహిళలకు రక్షణ లేదు. ఎంత ఘోరంగా బీసీలు దాదాపు 26,000 మంది బీసీల మీద ఈరోజు అక్రమ కేసులు కూడా పెట్టడం జరిగింది. ఎవరు భయపడేది లేదు. వాలంటరీ వ్యవస్థకు కూడా నేను చెప్తున్నాను, మీకు భవిష్యత్తు ఉంటుంది, కష్టపడుతున్నారు. అధిక ప్రసంగం చేస్తే మాత్రం మీ తాట మాత్రం ఖచ్చితంగా తీయడం జరుగుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కేసులు కాదు, ఏం కాదు. వాని అమ్మమ్మ కూడా వచ్చినా కూడా భయపడే వ్యక్తుడు ఎవరు లేడు. ఈరోజు మరీ ముఖ్యంగా నేను కూడా చెప్తున్నాను, నాకు చాలా ఒక కన్న తల్లి మాది ఈ గడ్డ. నాకు ఫస్ట్ గుర్తొచ్చేది బరగల కాలనీ. అది వాళ్ళకు కూడా తెలుసు, చంద్రబాబుకి తెలుసు, గుడ్డ రాజశేఖరికి తెలుసు. ఏం పోతాలే బరగల మీద, ఆడ ఏడబోతారులే పక్క కట్ట అంటే అంత నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మనం పోగొట్టుకోకూడదు. నేను కూడా మరి ఒకసారి 2 సార్లు రావచ్చు, వేరే ఊళ్ళు కూడా తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది. మీరు కూడా కడపకు పోయినారు, పొద్దుటూరు పోయినారు అనేది మాత్రము ఇక్కడ ఓట్లుండే తోళ్ళు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓటును ఉపయోగించుకొని మంచి మెజారిటీతో ఎవరెవరు పోతారో కూడా నాకు తెలుసు. వాళ్ళంతా ఉంది లిస్టు. అది కూడా నాకు దాని పోనీ నేను మళ్ళీ అంత ముందు మాదిరి కాదు, అంతా నా వల్లే అని చెప్పి అనుకోను. తర్వాత దానికన్నా వేరే ఉంటుంది, దాని సిస్టమ్ వేరే ఉంటుంది. అందులో మీకు చెప్పకూడదు. ఎవరైనా వాలంటీర్లు మిమ్మల్ని అది ఇదని బెదిరిస్తే నాకు ఫోన్ చేయండి. ఊర్లో లేకుండా తరిమి కొడతా, యాడికి పోయి చెప్పుకుంటారో చెప్తాను. ఎందుకంటే మీకు చాలా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేను ఎంత ధైర్యంగా చెప్తున్నా అంటే, గతంలో
ఎప్పుడు లేని విధంగా ఈరోజు బీసీలకు 50 సంవత్సరాలు నిండిన వాళ్లకు 4,000 రూపాయలు అంటే సాగున్న విషయం కాదు. దాదాపు మనం రాత్రింబాలు కూలికి పోతే కూడా ఎండలో కష్టం చేస్తే కూడా 150 రూపాయల నుంచి 200 రూపాయలు కూలి పడుతుంది. అలాంటిది మనం ఇంట్లో కూర్చునే కూడా 4,000 రూపాయలు మన ఇంటికి తీసుకొచ్చే వ్యవస్థను కూడా అదేవిధంగా వాలంటీర్లో కూడా చెప్తున్నాను, వాళ్ళకు కూడా ఎటువంటి అన్యాయం జరగదు. వాళ్ళకు కూడా సమితి మీద స్థానం ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు. అది కాదు ఇదే బాగుందంటే మేము బాగుండేది మేము చేస్తాము, అది ఖచ్చితంగా చెప్తున్నాను. ఇంకా ఎవరెవరు మీరు కూడా మహిళలు మనకు ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది. ఇంకా ఈరోజు మీరు మొత్తము తెలంగాణలో ఏ విధంగా అయితే ఉచితంగా అదే పనిగా తిరిగారు, మళ్ళీ నంద్యాలకు మొగళ్ళకి సీట్లు లేక నిలబడి టికెట్ ఇచ్చిన నిలబడుతున్నాడు. మీరే అది లేకుండా మహిళలంతా ఖచ్చితంగా అమ్మ ఎవరైనా మొగళ్ళు కూడా అనేది మాట్లాడితే అంగీ పట్టుకొని నాకు చెప్పండి, నేను వస్తాను. ఓటు పింఛన్ ఎలిజిబుల్ లేని వాళ్ళకు 18 సంవత్సరాలు అంటే ఓటు హక్కున్న ప్రతి ఆడబిడ్డ నిధికి నెలకు 500 రూపాయలు వస్తాయి. అవన్నీ పథకాలు రావాలంటే ఇప్పుడు మేము చేసి ఎన్రోల్మెంట్ చేయించుకోవాలి. సెల్లో ఓటీపీ చెప్పి చేసుకుంటే మీ అన్ని పథకాలకు ఎలిజిబుల్, అన్ని పథకాలు మీకు వస్తాయి. చదువుకున్న పిల్లలకు జగన్మోహన్ ఒకరికే ఇస్తున్నాడు అమ్మఒడిని. మనం చదువుకున్న ప్రతి విద్యార్థి ఏడాది పొలం ఉన్న ప్రతి ఒక్క రైతుకు కారుకు సంవత్సరానికి మన తెలుగుదేశం పార్టీ గతంలో ఏ ప్రభుత్వము చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈసారి మన రాష్ట్రము ఎంత అధోగతి పాలైందో మనందరికి తెలిసిన విషయమే. ఈరోజు మరి ముఖ్యంగా ఈ దగాకోరు జగన్మోహన్ రెడ్డి నేను సంక్షేమ పథకాలు ఇచ్చానని చెప్పి చెప్తున్నాడు. ఏమ్మా మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను, ఒక ఫ్యాను, ఒక టీవీ, ఒక బల్బు ఉండే వాళ్లకు ఉచితం అని చెప్పినారు. ఈరోజు 200, 150 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు దాదాపు 500 రూపాయల నుంచి 1000 రూపాయలు కూడా వస్తుంది. అది మీ అందరికీ తెలుసు. ఈరోజు నిత్యావసర వస్తువులు అయితే ఏమి, ఇంకా మద్యం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. 50 రూపాయలు ఉండేది ఈరోజు 150 రూపాయలు, 250 మనకి ఇచ్చినట్టే ఇచ్చేసి మనతో డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఇంకా మరి